మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ సర్కిల్ ఎదిలాబాద్ 7వ డివిజన్ ఘనపురం గ్రామ పరిధిలోని ఫకీర్ టేక్య తండాలోని వడ్ట్యామంజుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ముఖ్యాంతిథిగా హాజరై ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని, పేదల కళ్లలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఘనపురం గ్రామ మాజీ సర్పంచ్ నానావత్ రూప్ సింగ్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుజ్జకుంట నరసింహ, నానావత్ శివాజీ నాయక్, మాజీ వార్డు సభ్యులు నానావత్ సురేష్ నాయక్ పాల్గొన్నారు. రేవంత్ సార్కి ధన్యవాదాలు. మాకు ఇప్పటికే 4 లక్షలు వచ్చినాయి. 1 లక్ష రావాలి. ఇంకా ఇలా గృహప్రవేశం పెట్టుకున్నాం మేము. ధన్యవాదాలు సార్.